హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా చేస్తే బంగాళదుంపలతోని టేస్ట్ సూపర్గా ఉందండి. ఈ కర్రీ ప్రతి దానిలో కూడా నెంబర్ వన్ టేస్టీగా ఉందండి. వేడివేడిగా అన్నం చేసుకున్న, బిర్యానీ చేసిన, చపాతీ చేసిన, ఇంకా పూరీలోకైనా సరే టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీరే అంటారండి సూపర్ అని. దీన్ని ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దామా? ముందుగా దీని గురించి నేను ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నానండి, అంటే పొటాటోస్. ఓకేనా? ఈ 4టిని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అంటే ఒక్కొక్క బంగాళదుంపని 4 ముక్కలుగా కట్ చేసుకుంటే చాలు. మరీ పెద్దదైతేనేమో ఇంకొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఉడకబెట్టడానికి అనుగుణంగా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. చిన్న అయితే 2 ముక్కలు, కొంచెం మీడియం అయితే 4 ముక్కలు, మరీ కొంచెం ఎక్కువ లావు ఉంటే ఇంకొంచెం ఎక్కువగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన వాటన్నిటిని తీసి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి ఆ తర్వాత ఒక చెంబెడు నీళ్లు పోసుకునేసి మూత పెట్టేసేయాలండి. అంటే మనకి విజిల్స్ రావాలి కాబట్టి విజిల్స్ వచ్చే విధంగా చూసుకొని మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకునేసి ఒక 2 లేదా 3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. అంటే ఒక్కొక్క బంగాళదుంప ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి విజిల్స్ ఏంటంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూసుకొని ఈ టైప్లో మనం ఉడికించుకోవాలండి. కాకపోతే మాత్రం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎయిర్ మొత్తం తీసేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వేడి నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ చల్లటి నీళ్లు పోసేసి ఆ తర్వాత మనం ఈ విధంగా మీద ఉన్న తోలుని ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చండి. ఓకేనా? వేడి నీళ్ళు తీసేసిన తర్వాత మాత్రమే ఈ టైప్లో చేసుకోవడం చాలా వరకు మంచిది. ఓకేనా? ఈ విధంగా మనం ఈ బంగాళదుంపలకి మీద ఉన్న తోలు మొత్తం తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కానీ ఈ టైప్లో కర్రీ చేయడం మాత్రం చాలా సింపుల్ అండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా దీన్ని ఇలా చూసి చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఏంటంటే మనం చేత్తైనా ఇలా నలిపి అందులో వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న ముక్కలుగైనా కట్ చేసి కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు అండి. నలిపితే ఏంటంటే కొంచెం గుజ్జుగా వస్తుంది, కట్ చేసుకుంటే కొంచెం దబ్బగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి రోట్లో దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకునేసి వీటిని మనం పచ్చగా దంచేసుకోవాలండి. కొంచెం ధనియాలు ఎక్కువ అనుకున్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోద్ది. ఈ విధంగా పచ్చగా రుబ్బేసుకునేసి ఈ టైప్లో వచ్చిన ఈ పొడిని తీసైతే ఒక బౌల్లో వేసుకోవాలి. ఇవి పచ్చి కదండి, అందుకని మెత్తగా అయితే పొడి అయితే రాదు. మిక్సీ జారీలో వేసుకుంటే మాత్రం మెత్తగా వద్దు, కానీ అంత రుచి అనిపించదు. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా వచ్చిన పొడిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో 2 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. ఓకేనా? ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు 1 వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా చెక్క, ఒక 3 లవంగ పుల్లలు వేసుకునేసి 2 యాలుకలు కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని లైట్గా అలా సన్న మంట మీద కొంచెం అలా వేగనిచ్చుకునేసి ఆ తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఈ ధనియాల పొడిని అందులో వేసేసి ఇది కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఇలా కలుపుతూనే సన్న మంట మీద వేగనిచ్చుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను దాంట్లో వేసి దీన్ని కూడా కాస్త పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇలా వేగాక ఇప్పుడు కట్ చేసిన టమోటాలు ఒక 4 లేదా 5 టమోటాలని కట్ చేసి వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకునేసి ఇలా కాస్త మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేద్దామంటే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ టమోటాలని కాస్త మగ్గనివ్వాలండి. ఈ కొంచెం ఇలా మెత్తబడతాయి. ఓకేనా? మూత పెట్టకపోతే కొంచెం లేట్ అవుతుంది. మూత పెడితే ఏంటంటే కింద మీద సెగ తగిలి సింపుల్గా మగ్గిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి చిటికెడు పసుపు, చిటికెడు ఇంగు పొడి, 1 టేబుల్ స్పూను కారము, ఇవి 3 వేసేసి కాస్త ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ కారం వాసన పోయి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. అంటే ఒక సగం గ్లాసు నీళ్లు పోసుకుంటే ఇది కొంచెం ఏంటంటే గుజ్జుగా తయారవడానికి బాగా పనికొస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలని మధ్యలోకి కట్ చేసి వేసి ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా మిక్స్ చేసి దీన్ని కొంచెం మనం ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించిన దాంట్లో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, సగం టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూను
కసూరి మేతి కూడా దీంట్లో వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ దీన్ని ఇలా ఉడికించుకోవాలండి. అంటే ఒక నిమిషం 2 నిమిషాల పాటు ఇది కొంచెం మసాలా బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక చెంబుడు నీళ్లు పోసుకుందాం. అంటే మనకి ఎంత గ్రేవీ అవసరమో అన్ని నీళ్లు పోసేసుకోవాలి. అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనకి ఏ ఐటెంలోకి కావాలో ఆ గ్రేవీ దాన్ని బట్టి నీళ్లు పోసుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా మరగనివ్వాలా నీటిని. ఓకేనా? ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంప ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత కాస్త ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 4 నుంచి 6 నిమిషాల సేపు ఇంతసేపు ఇలా మగ్గించుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా మగ్గితే ఏంటంటే ఆ నీరు అన్నది ఇనికి మంచి గుత్తంగా తయారవుతుందండి ఈ కర్రీ. ఓకేనా? ఈ విధంగా బాగా గుత్తంగా తయారు అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరని శుభ్రంగా కడిగి కట్ చేసి మీదకించి చల్లేసుకునేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఆఖరిన ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి సాల్ట్ సరిపోయిందా, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. టేస్ట్ సూపర్ అండి. వేడిగా బిర్యానీలోకైనా సరే, అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఇంకా పూరీలోకైనా సరే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ టైప్లో చేయండి, సూపర్గా ఉంటుందండి.